ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు అనుచిత వాక్యాలు మాట్లాడడం వల్ల మరి ఈరోజు మా కాంగ్రెస్ మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలపైన మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మరి మొన్న 30 తారీఖు నాడు మరి గౌరవనీయులు మంత్రివర్యులు 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా అని చెప్తున్నావు కదా, గిదేనా నీ రాజకీయం? మహిళలను కించపరచడమా, మహిళలను అవమానపరచడమా? ఒక మహిళగా ఉండి ఈ విధంగా నేను మాట్లాడిన అనేసి తప్పకుండా మహిళలకు, మరి ఆ తల్లులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే కవితకు పట్టిన గతి నీకు తప్పకుండా పడుతుందనేసి చెప్తున్నాం. ఎవరైనా అడిగితే పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీతక్క గారికి, ఒక ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి క్రమంలో మీ బీఆర్ఎస్ ఎవరైనా ఆదివాసిని గుర్తించిందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఉంటారు కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా అభివృద్ధి చేయాలన్నట్టు ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రాంతానికి సీతక్క గారిని ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. మరి అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి సీతక్క గారు వస్తే మరి అభివృద్ధిని సహించలేని మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడమా? మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ పైసలు ఎట్లా సంపాదించుకోవాలో అని మీ బాబతి అయితే, ప్రజల పక్షానుండి ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి బాధ్యత మా ప్రభుత్వానిది. మరి ఈరోజు మరి 30 సంవత్సరాలు నేను రాజకీయ జీవితం అని చెప్తున్నావు కదా, 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి మాటలు నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరి ఇలాంటి మాటలు నేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తప్పకుండా తరిమి కొడతారనేసి కూడా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలు తలుచుకుంటే ఎంతసేపు నీది, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వము మా కార్యకర్తలకి అది నేర్పలేదు. మా కార్యకర్తలకి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కారం నేర్పింది, గౌరవించడం నేర్పింది. మేము గౌరవిస్తాం. ఫోటోకాల ప్రకారం ఎక్కడ నీకు అన్యాయం జరిగింది? మరి సిర్పూర్టి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. నిన్న ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా వచ్చారు. మరి వాళ్లకు మా అభివృద్ధి పనులలో వాళ్ళు భాగస్వాములై ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని వాళ్ళు మాతో కలిసి పనిచేశారు. మరి నీకే ఫోటోకాల్ అడ్డొచ్చిందా అని మేము అడుగుతున్నాం. తప్పకుండా మీరు బహిరంగంగా మరి 2 తల్లులకు, మహిళలకు క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా నీవు ఎదుర్కోవలసింది వస్తుంది. త్వరలో కేసీఆర్ కూడా, మీరు అయ్యా నా అయ్యా అని చెప్పుకుంటావు కదా కేసీఆర్ను, నీ అయ్యా కూడా జైలుకు పోతాడు. అదేవిధంగా నీకు కూడా అలాంటి గట్టే పడుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి ఈరోజు పాఠశాలలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.